ప్రేక్షకులకు నమస్కారం. విజయమార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు. ఇక జాతక పరంగా ఎంతో మందికి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా చాలా మంది కూడా ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉంటారు. మరి భగవంతుని ఎంత పూజించినా కానీ మాకు అనుకున్నవి సాధించలేకపోతున్నాము, కరుణా కటాక్షలు లేకుండా పోతున్నాయని చాలామంది వాపోతూ ఉంటారు. నమ్మిన వాళ్ళు కూడా భగవంతుడికి దూరం అవుతుంటారు. ఎటువంటి సమస్య అయినా చక్కటి పరిష్కార మార్గం అందించే కార్యక్రమమే మన విజయ మార్గం కార్యక్రమం. అమ్మ మీ అందరితో మాట్లాడడానికి ప్రతి శనివారం కూడా 10 లైవ్లో సిద్ధంగా ఉంటారు. మాట్లాడడానికి ఎటువంటి సమస్య అయినా చక్కగా మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గం కావాలని అమ్మ ఎప్పుడు కూడా మీ అందరి శ్రేయస్సు కోరి మాట్లాడుతూ ఉంటారు. ఇక అమ్మతో పర్సనల్గా కలవాలి, పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలి, మేము ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వెళతాము, అమ్మతో కూర్చొని కొద్దిసేపు మాట్లాడాలి అని అనుకునే వాళ్ళు మీరు ప్రైయర్గా అపాయింట్మెంట్ తీసుకుని, అమ్మ చిక్కడపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు కాబట్టి ముందుగా మీరు అపాయింట్మెంట్ తీసుకొని అమ్మతో నేరుగా మాట్లాడవచ్చు. ఇక చాలా మంది దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, అసలు మీరు బాధపడిన అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్ లేదే, మరి అమ్మ జాతక పరిశీలన ఎలా చేస్తారు అని చాలా మందికి సందేహాలు కలుగుతూ ఉంటాయి. అమ్మని మీరు కలిస్తే చాలు, మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, అమ్మ స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేసి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అమ్మ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మాత్రే నమః. అమ్మ మానవ రూపంగా అంటే మనుషుల రూపంగా మనం అందరం కూడా ఒకటి బాగా ప్రేమిస్తాం. ఏం ప్రేమిస్తాం అంటే ఫైనాన్షియల్గా డబ్బుని ఫస్ట్ ప్రేమించాలి. అది ఉంటేనే ఏదైనా కానీ మనం ముందుకెళ్తాము. లక్ష్మీ కటాక్షం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాము. అది అందరికీ కూడా చేరువ కాలేదు. సో మినిమం టు మినిమం వాళ్ళకంటూ ఒక బ్యాంకు బ్యాలెన్స్ లక్ష్మీ కటాక్షం ఉండాలి అని అంటే అది మిడిల్ క్లాస్ కావచ్చు, లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు, ఉన్న వాళ్ళకి ఎలాగో ఉంటుంది. సో లేని వాళ్ళు ఎంత మేము పూజించినా కానీ, భగవంతుడిని పూజించినా కానీ ఇలా వాపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. మాకెందుకు కటాక్షం కలగట్లేదు, లక్ష్మీ కటాక్షం, అటువంటి వాళ్ళకి ఎటువంటి పరిహారాలు చేస్తే మంచిది అంటారు? వాస్తవంగా లక్ష్మీ కటాక్షము, అనుగ్రహము అనేటువంటిది ఉంటుంది, కానీ దాన్ని వినియోగించడంలో, ఉపయోగపెట్టుకోవటంలో కూడా ఉంటుంది. లేడీస్ అతి జాగ్రత్త చేసి ₹1, ₹10 సహా మిగిల్చుకోవాలి అని చెప్పేసి జాగ్రత్త చేస్తుంటారు. కొంతమంది ఇళ్లలో జెంట్స్ అనవసరంగా ఖర్చు పెడుతూ ఉంటారు. తాగి ఇంటికి రావటం, తాగటం. అంటే నాకు కంప్లైంట్స్ అంటే క్లయింట్స్ కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఇలా వాపోతుంటారు, తెలియజేస్తుంటారు. మేము ఇంత జాగ్రత్తగా ఉంటాము కానీ వాళ్ళు మాత్రం లగ్జరీగా ఖర్చు పెట్టడం కావచ్చు, డ్రింక్ చేయటం కావచ్చు, ఆ తప్పుని వాళ్ళ తల్లిదండ్రులు సమర్థిస్తారు అని కూడా కొంతమంది లేడీస్ చాలామంది బాధపడుతుంటారు. వాస్తవంగా ఇది తప్పని చెప్పాలి కదమ్మా, వాళ్ళు అలా చెప్పరు. అంటే నేనన్నది ఏదైనా సరే అది కాదు అనాలి, అది వాళ్ళ కాన్సెప్ట్ అంతవరకే తప్ప తన కొడుకు పాడైపోతున్నాడే, చెడిపోతున్నాడు అని చెప్పేసి కూడా లేదమ్మా. భార్య పిల్లల్ని చూడట్లేదు, చూడకపోయినా సరే అంటే వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోరు అని చెప్పేసి యథార్థంగా, బహుశా మన నోటీస్కి ఇప్పుడు వారానికి ఒక 5-6 వచ్చి ఇలా బాధపడ్డారు అని అంటే తెలియకుండా కొన్ని వేల లక్షల మంది ఉండుంటారు కదా, అలా సఫర్ అయ్యేవాళ్ళు. సో లేడీస్ ఒక్కళ్ళే జాగ్రత్త అంటే కాదు, జెంట్స్లో కూడా ఉండాలి. వాళ్ళు కూడా కాస్త జాగ్రత్త చేయటం అనేది. లేదా కొద్దిమంది జెంట్స్ వీళ్ళు ఇలా కూడా ఉంటారు, లేడీస్ లగ్జరీగా పెట్టేవాళ్ళు కూడా ఉంటుంటారు. అయితే అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. కాస్త జాగ్రత్తగా ఎన్నన్నా రెమెడీస్ తెలియచేయని, వాస్తవంగా మనం ఎన్ని పరిహారాలు అనేవి తెలియచేసినా వాళ్ళ మనస్సులో ఉండాలి, జాగ్రత్త చేసుకోవాలి అనేటువంటిది. కాస్త జాగ్రత్త చేసుకుంటే ఫ్యూచర్లో కాస్త బాగుంటుంది. పిల్లల ఫీజులు, చదువులు చాలా చాలా కష్టతరం అయిపోతున్నది నవేడేస్ పిల్లల్ని చదివించటం అనేటువంటిది. సరే, ఇలాంటి వాటికి ఎన్నో పరిహారాలు అనేవి తెలియజేస్తుంటా. పౌర్ణమి తిథి వచ్చినాడు, జనరల్గా పౌర్ణమి నాడు, ఏ పౌర్ణమి అయినా కావచ్చు, ఏ మాసమైనా కావచ్చు, అది వైశాఖ మాసమనే కాదు 12 మాసాల్లో ఏ మాసమైనా, మరి పౌర్ణమి తిథి వచ్చినాడు లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండడము. వీలైతే తామర పువ్వులు అనేటువంటివి కలెక్ట్ చేసుకొని, తామర పువ్వులు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేటువంటిది సమర్పించడం చాలా మంచిది. అలా సమర్పించి ఏదైనా ఒకటి ఓం మహాలక్ష్మి నమః చదవచ్చు, లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవచ్చు. లేదంటారా, ఇప్పుడు మనకి శ్రీ సూక్తంలో కూడా ఉంటూ ఉంటాయి, అందులో నుంచి తీసుకొని కావచ్చు. ఓం కమలే కమలాలయే ప్రసిద్ధ శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః అని చెప్పేసి ఒక పువ్వు తీసుకొని ఇలా పెట్టడం. లేదా ₹1 కాయిన్స్ సిద్ధం చేసి పెట్టుకొని అవి నీళ్ళల్లో, పాలల్లో కాస్త కడిగి తీస్తే, ఎందుకంటే ఎన్నో చేతులు మారొస్తాయి కాబట్టి వాటిని కాస్త శుభ్రం చేసుకొని ఒక కాయిన్ చేతిలో పట్టుకోవాలి, ఒక నామం
ఓం ప్రకృతి అయిన మహా, ఓం వికృతి అయిన మహా. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కాయిన్ కావచ్చు, పువ్వు కావచ్చు, లేదా పువ్వు, ఆ పువ్వు పైన వెండి పువ్వులు కూడా కొంతమంది ఇళ్లలో ఉంటుంటాయి. కొంతమంది ఇళ్లలో వెండి పువ్వులు ఉంటాయి. ఆ వెండి పువ్వు కావచ్చు, లేదంటే ఈ కాయిన్స్ కావచ్చు, లేదా ఒరిజినల్ నార్మల్ చక్కగా మంచి పువ్వులు అయితే చాలా శ్రేష్టము. ఆ పువ్వులు కావచ్చు. అలా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటే మాత్రం యథార్థంగా వాళ్ళలోనే డిఫరెన్స్ వస్తుంది. ఒక 5 పౌర్ణమిలు చేసేసరికి మంచి తేడా ఉంటుంది. ఒక 5 పౌర్ణమిలు చేస్తే చాలు. లేదా నేను శ్రీచక్రము అన్న దైవిక వస్తువు ఇవ్వడం జరిగింది. చాలామంది, కొన్ని వేల మంది కలెక్ట్ చేసుకున్నారు. అందులో ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని చదువుతూ చేసినా పర్వాలేదు. అత్యద్భుతం అసలు అది. అపరకు వేరులు అవుతారు అనేది చాలామంది యథార్థంగా అలాగే ఉందమ్మా, మా లైఫ్ నిదర్శనము, మంచి మార్పు వచ్చింది అని చాలామంది కూడా యథార్థంగా తెలియచేశారు. అదొకటి చాలా చాలా సంతోషం అనిపిస్తుంటుంది. అలా ఏంటంటే ఫస్ట్ బడ్జెట్ ప్లానింగ్ ఇంపార్టెంట్. దానికి ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి పరిహారాలు అనేది. ఏ కష్టపడకుండా, అసలు కష్టం అనేది లేకుండా ఇవన్నీ రెమెడీస్ చేసి సక్సెస్ అవ్వాలంటే ఎలా కాలేరు. వాళ్ళు పడే కష్టం వాళ్ళు పడాలి. దానికి చక్కని ఫలితం అనేటువంటి అంటే ఖర్చు తగ్గించడము. ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు హాస్పిటలైజ్ అవ్వటము, హాస్పిటల్లో ఖర్చు పెట్టడము, వీటికంటే వీళ్ళు ఆరోగ్యంగా ఉండడము, ఆరోగ్యకరమైనవి తినడము, అనవసరంగా ఖర్చు అవ్వకుండా వీళ్ళది కాస్త జాగ్రత్తగా ప్లానింగ్ అనేది పెట్టుకొని కనుక చేస్తే ఎన్ని పరిహారాలైనా చేయండి, వాళ్ళకు మనస్ఫూర్తిగా కనుక మార్పు అనేది వస్తే డెఫినెట్గా లక్ష్మీ కటాక్షము అనేటువంటిది ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళదు. ఇల్లు సహజంగా ఇవన్నీ ఎప్పుడు నేను యూట్యూబ్ ఛానల్లో నెంబర్ ఆఫ్ తెలియజేస్తాను. ఇక్కడంటే మనకు ఉండే సమయం చాలా చాలా తక్కువ. సో SITSRMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్లో నెంబర్ ఆఫ్ రెమెడీస్ తెలియజేసే కొన్ని వేల పరిహారాలు, యథార్థంగా 5-6 వేల వీడియోస్ ఉన్నాయి అందులో. అవి చక్కగా చూసి వాటిని ఆచరించి మంచి ఫలితము అనేటువంటిది పొందొచ్చు. ఓకే అమ్మా. ఇప్పుడు మీరు అన్నారు పూలు లేదంటే వెండి పూలు అలా చేసుకోవచ్చు అని, కుంకుమతో కూడా చేసుకోవచ్చు అమ్మా? కుంకుమార్చన అనేది ఒక పద్ధతి. అది ఈ పూలతోటి చేయటము. ఓకే. ఒక ప్లేటులో ఒక 1 రూపీ కాయిన్ కానీ, లేదా హరిద్ర అని అంటారు, అంటే పసుపుతోటి గౌరమ్మని చేసి అది పెట్టుంచి దాని మీద కానీ కాయిన్ కానీ ఒక పువ్వు కానీ ప్లేట్లో పెట్టించి చక్కగా లలితా సహస్రనామావుడు కావచ్చు, లక్ష్మీ అష్టోత్తర శతనామావుడు కావచ్చు చదువుతూ కుంకుమార్చన అనేటువంటిది మంచి పద్ధతి. ఈ 3 వేళ్లతోటి, ఈ వేలు చూపుడు వేలు పనికిరాదు, ఎప్పుడు తగలకూడదు. ఈ 3 వేళ్లతోటి చక్కగా కుంకుమార్చన. ఆ కుంకుమలో కూడా కొంచెం కర్పూరము అనేటువంటిది కలిపి కనుక కుంకుమార్చన చేస్తే దానికి ఒక మంచి శక్తి అనేటువంటిది వస్తుంది. యథార్థంగా చక్కగా కుంకుమలోనే కర్పూరం కొంచెం చితిపి ఆ కుంకుమలో కలిపి ఆ కుంకుమతో కుంకుమార్చన అనేటువంటిది చేస్తే కూడా చక్కని ఫలితం అనేది పొందగలుగుతారు. ఎప్పుడైనా సరే, ఏ మాసమైనా పౌర్ణమి తిథి నాడు మాత్రం గుర్తు పెట్టుకొని ఇవి చేయాల్సినటువంటివి. పౌర్ణమి చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం. శుక్రవారాలు రెగ్యులర్ గా చేస్తారు, కనీసం ఒక 5 పౌర్ణమిలు చేద్దాము అని చెప్పేసి సంకల్పం అనుకొని చేసి ఒక తీపి పదార్థాన్ని నైవేద్యం పెట్టడం. లక్ష్మీ అమ్మవారికి వడపప్పు పానకము అది అంటే కూడా చాలా చాలా ఇష్టం కాబట్టి అది కూడా చక్కగా చేసి మరి నైవేద్యం పెట్టడం, ప్రసాదం పంచడం. కొంతమంది సామూహికంగా చేస్తూ ఉంటారు, కొంతమంది ఇళ్లలో పారాయణాలు. అలా చేయటం అనేటువంటిది కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ, మంచి వైబ్రేషన్స్ అనేవి ఇంటికి చాలా చాలా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు మీ దగ్గర లక్ష్మీ కటాక్షం కొరకై ఇప్పుడు మీరు చెప్పారు ఈ పరిహారాలు మామూలుగా సహజంగా పాటించే వాళ్ళు పాటిస్తారు. సో మీ దగ్గర దైవిక వస్తువుల్లో భాగంగా లక్ష్మీ కటాక్షం కొరకై ఏం తీసుకుంటే మంచిదంటారు? అత్యద్భుతంగా వర్కౌట్ అయింది శ్రీచక్రము అని. శ్రీచక్రం అంటే మళ్ళీ దానికి ఏదో స్పెషల్ గా పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి వస్తువు కాదు అది. అది ఒక అదృష్టకరమైన దైవిక వస్తువు. అది కలెక్ట్ చేసుకొని బీరువా లాకర్లో పొందుపరిస్తే చాలు. ఒక కోరిక అనుకొని, ఒక్కటే కోరిక, ఆ ఒక్కటి మాత్రం అమ్మవారి దేవల్ల నెరవేరుతుంది. అలాగే వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి ఇస్తున్నాను, యంత్రం కిట్. అది పెట్టిన తర్వాత కూడా పాజిటివ్ ఎనర్జీ చాలా చాలా బాగుందమ్మా అన్నారు. నాకు లాస్ట్ వీకే చాలామంది, అంతకుముందు బిఫోర్ లాస్ట్ వీక్ కూడా అంతే తెలియజేశారు. వాళ్ళు రావటము, మేము అసలు ఇల్లు కట్టుకుంటామా లేదా అని చెప్పి అనుకున్నాం, కానీ ఇల్లు కట్టుకున్నామమ్మా, లేదా వాడు బాబు పెళ్లి కుదిరింది అనో పాప పెళ్లి కుదిరింది అని కావచ్చు. ఇలా పాజిటివ్ రిజల్ట్స్ చాలా బాగా తెలియజేస్తుంటారు ఆ వారాహి యంత్రం కిట్ కలెక్ట్ చేసుకోవడం వలన. అలాగే అసలు గృహానికి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండాలి. కానీ హ్యాంగింగ్స్ అని చెప్పేసి ఉంటాయి, అది అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పి. అవి గృహంలో సింహద్వారానికి 2 సైడ్స్ హ్యాంగింగ్ చేస్తే నెగటివ్ని రానియదు, పాజిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసేటువంటి దైవిక వస్తువు. అలాగే ఇల్లు చక్కగా మనకు కలిసి రావాలంటే వాస్తు బాగుండాలి. వాస్తవంగా వాస్తు టాపిక్ వచ్చేసరికి
మరి ఈ మత్స్యయంత్రము అనేటువంటిది, దానికి కూడా ఎన్నో అభిషేకాలు చేయటం కావచ్చు, జపాలు చేయించడం కావచ్చు. అలా చేయటం వలన మంచి శక్తివంతమైనటువంటివి అవి. నార్మల్గా మరి షాపుల్లో కొనుక్కొచ్చి పెడితే ఫలితం రాలేదమ్మా, మీ చేతి మించి తీసుకుని వెళ్ళాక అత్యద్భుతంగా ఉంది అని కొన్ని వందల వేల మంది తెలియజేశారు. దానికి కారణం మరి వాటికి కూడా అభిషేకాలు చేయటం కావచ్చు, వాటికి ఆ శక్తి ఇవ్వటం వలన ఇంట్లో ఈశాన్య భాగంలో నేను అందించేటువంటి ఆ యంత్రాన్ని చక్కగా రాగి చెంబులో పెట్టి నిండా నీళ్లు పోసి పువ్వు వేసి ఉంచితే పాజిటివ్ ఎనర్జీ తీసుకోగలుగుతారు. వాస్తు అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే ఎప్పుడూ కూడా సింహద్వారము అనేటువంటిది ప్యూర్ టేకుతోటే పెట్టమని చెప్పి ఎప్పుడూ తెలియజేస్తుంటా. ఓకే. ఒకవేళ మిడిల్ క్లాస్ వాడు కావచ్చు, లో మిడిల్ క్లాస్ వాడు కావచ్చు, అమ్మో అంత రేటా అనుకున్నా ఆ ఒక్కటి మాత్రం అనేది అన్నీ నార్మల్గా వాళ్ళ ఇష్టం ఏవి పెట్టుకున్నా కానీ సింహద్వారం వద్ద వచ్చేసరికి మాత్రం చక్కగా టేకు, ఆ కలప అనేటువంటిది ప్యూర్ టేకు గనక అయ్యుంటే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అందుకే మనం ఎక్కువగా గమనిస్తుంటే బాగా ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతారు తప్ప మరి తక్కువ ఉన్న వాళ్ళు అలాగే ఉంటుంది. దానికి గల ప్రధాన కారణం అది. టేకు అనేటువంటి దానికి లక్ష్మీ అనుగ్రహం అంటే గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది, లక్ష్మీ కటాక్షం ఎక్కువ ఉంటుంది. అందువల్ల మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. సహజంగా మరి వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేయాలి. మిగతావి ఏమన్నా తగ్గించుకునైనా మెయిన్ సింహద్వారం మాత్రం టేకు కలప అనేది పెట్టడం చాలా చాలా మంచిది. అలాగే కొద్దిమంది అసలు కలిసి రావటం అంటే నార్మల్ బిలో యావరేజ్ వాళ్ళు అసలు చాలా అన్నట్టు, అంటే లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా సఫర్ అవుతుంటారు. చాలా ఆర్థికంగా కలిసి రావట్లేదు. ఏదో ఉన్నంతలో చిన్న ఇల్లు అనేటువంటిది మేము ఏర్పాటు చేసుకున్నాము, కానీ ఇంకా ఏంటోనమ్మా అందరము అంటే వాళ్ళ చేతనైన వర్క్ ఏదైనా సరే అది గౌరవప్రదంగా, ఏదైనా న్యాయబద్ధంగా గౌరవప్రదంగా చేసేటువంటిది. ఇప్పుడు ఆ వర్క్ అనేటువంటిది వాడు చేస్తూ ఉంటే కూడా అనవసరంగా ఖర్చులు అవుతున్నాయమ్మా, ఈ రోగాలకి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనుకోకుండా అలా కూడా బాధపడుతుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఈశాన్య భాగంలో ఒక చిన్నది అయినా సరే మార్బుల్ అనేటువంటిది ఒక రాయి, ఒక చిన్నది రాయి అయినా సరే, లేదా ఎక్కడైనా మార్బుల్స్ వాడు వేయించుకుంటుంటే కూడా కొన్ని పీసెస్ పడుతుంటాయి, అలా చిన్న పీస్ కావచ్చు, అది తెచ్చి ఈశాన్య భాగంలో అది పెట్టి ఉంచుకోవాలి ఇంట్లో. వాస్తవంగా వాళ్ళ గృహంలోనే ఈశాన్య భాగంలో వాళ్ళ ఇంట్లో ఒక్కటి లేదా ఒక్క టైల్ తెచ్చుకున్నా చాలు ఈశాన్య భాగంలో వేసి ఉంటే. అందుకే ఆ మార్బుల్ ఉన్న చోట మరి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఇవన్నీ లింక్. మరి అంత పెద్ద ఎత్తున మరి మేము చేయించుకోలేము కాబట్టి ఇప్పుడు చిన్న చిన్న ఇళ్ళ వాళ్ళు అలాంటివి మెయింటైన్ చేయడం కష్టం. కాబట్టి ఒక చిన్న రాయి ఏదైనా సరే, పాలిష్ బండలు అంటాం, మార్బుల్స్, అటువంటిది ఒక చిన్నది కనుక తెచ్చి ఈశాన్య భాగంలో కనుక అది పెట్టి ఉంచితే కలిసి వస్తుంది, తప్పకుండా కలిసి వస్తుంది. దాని మీద చక్కగా అట్లా పద్మ ముగ్గు వేయటము, శంఖు చక్రాలు వేయటం 2 sides. ఎంత ఉండాలి మినిమం పీస్? అది అలానే లేదు, చిన్నది 1 feet ఉండాలని కూడా లేదు, ½ feet ఉన్నా చిన్న పీస్ అయినా చాలు. అలా తెచ్చి గనక ఈశాన్య భాగంలో పెట్టి ఉంచడం కూడా అంటే సడక్ గుర్తొచ్చి చెప్తున్నాను. ఎందుకంటే ఈ రెమెడీస్ ఇవన్నీ యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ తెలియజేస్తుంటాను కాబట్టి సరే చక్కగా ఈశాన్య భాగంలో కనుక అలా పెట్టి దాన్ని రోజు తుడవటము, పద్మ ముగ్గు వేయటము, శంఖు చక్రాలు 2 sides వేయటము చాలా చాలా మంచిది. అంటే ఆ రిజల్ట్ అనేటువంటిది కూడా వాడు ప్రాక్టికల్గా చూడగలుగుతారు. మనం చెప్పిన దానికంటే వాడు ఆచరిస్తే వచ్చేటువంటి ఫలితము అనేటువంటిది యథార్థంగా వాళ్ళే తెలియజేస్తుంటారు. ఇలా మనం లైవ్ కార్యక్రమంలో తెలియజేసినవి కావచ్చు, యూట్యూబ్లో చెప్పినవి కావచ్చు, చెప్పిన తర్వాత వాడు ఆచరించిన తర్వాత ఇమ్మీడియట్గా చక్కని ఫలితం పొందాము అని ఆఫీస్కి వచ్చి తెలియజేస్తుంటారు. ఎక్కువ మంది ఆఫీస్కి వచ్చి ప్రాక్టికల్గా తెలియజేస్తుంటారు, అసలు ఈ పని అవుతుందని మేము అనుకోలేదు కానీ అయ్యింది, ఇలాంటివి నెంబర్ ఆఫ్ తెలియజేస్తారు. అలా వర్క్ అవ్వటానికి గల ప్రధాన కారణం కూడా ఎప్పుడు కూడా ఆకర్షణ శిల అని చెప్పేసి ఒక వస్తువు తెలియజేస్తుంటాం. ఆ ఆకర్షణ శిల అన్న వస్తువుని దగ్గర ఉంచుకొని కనుక ఏ వర్క్ మీద వెళ్ళినా ఆ పని తప్పనిసరిగా సక్సెస్ అవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ప్రధానంగా నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇటువంటి వాటి వల్ల ఎదగలేకపోతుంటారు. సహజంగా పబ్లిక్ ఎక్కువ మంది కూడా ఎదుటి యొక్క ఎదుగుదలని ఓర్వలేకపోతుంటారు. ఓర్వలేనితనం అనేటువంటిది నవేడేస్ ఎక్కువైంది. వెనకటి రోజుల్లో నిష్కల్మషంగా ఉండేవాళ్ళు ఏదైనా, ప్రెజెంట్ అలా లేదు. ఆ నవ్వు అనేటువంటిది కూడా ఫేక్. మనకు అది అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, కొద్దిమందికి హార్ట్ఫుల్గా రాదు. అలా ఏంటంటే పిల్లలు మంచి మార్క్స్ వచ్చినాయి అన్నా, వాళ్ళు సొంత ఇల్లు కట్టుకున్నారన్నా, మంచి ఉద్యోగం వచ్చింది అన్నా వాళ్ళు ఎదుటి వ్యక్తి తట్టుకోలేకపోతుంటారు. సో అలాంటి దృష్టి దోషం అనేది తొలగిపోవాలంటే ఈ శక్తి కంకణము, సర్వసిద్ధిమాల ఈ రెండు చక్కగా సపోర్ట్ చేస్తాయి.
యథార్థంగా చాలా చక్కగా సపోర్ట్ చేస్తాయి. అలా ఏంటంటే పెద్ద పెద్ద ఎంతో ఖర్చుతో కూడుకునేవి కాదు, చాలా సింపుల్వి. అలాగే ఫలితము అనేటువంటిది మాత్రం వెలకట్టలేనంత చక్కని ఫలితం అనేటువంటిది పొందగలుగుతారు అతి త్వరగా. అందుకని ఆ శక్తి కంకణము అనేటువంటిది ఒకవేళ ఆఫీస్కి డైరెక్ట్ వస్తే నేనే బొట్టు పెట్టి కడతాను, లేదనంటే పోస్టల్ సౌకర్యం ద్వారా పంపటం అనేటువంటిది కూడా జరుగుతుంది నాన్ లోకల్ వాళ్ళకి. అలా కూడా సర్వీస్ అనేది ఉంటుంటుంది. ఏ దైవిక వస్తువులైనా సరే వాస్తవంగా అమ్మవారి అనుగ్రహం వలన చక్కని ఫలితము అనేది పొందగలుగుతారు. మెయిన్ ఏంటంటే వ్యక్తిగత జాతక పరిశీలన అనేది ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కనుక తెలిసి ఉంటే మీరు నోట్ చేసుకొని రండి, లేదా ఫోన్లో అయినా సరే సేవ్ చేసుకొని రండి. ఇక్కడ ఆఫీస్కి వచ్చి కూర్చున్న తర్వాత అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఏంటి లేదా టైమ్ ఆఫ్ బర్త్ ఏంటి వాళ్ళ ఇంటికి కాల్ చేసి కనుక్కుంటుంటారు కొద్దిమంది. దానివల్ల వాళ్ళకి నాకు ఇద్దరికి టైం వేస్ట్, చాలా టైం వేస్ట్. వచ్చే పర్పసే ఇది కాబట్టి ముందుగానే వాళ్ళు రాసుకొని వస్తే చాలా మంచిది, వాళ్ళకి టైం కలిసి వస్తుంది. అసలు డేట్ ఆఫ్ బర్తే నాకు తెలియదమ్మా, మా వాడు రాయలేదు వెనకట్లో అని అంటారా? డేట్ ఆఫ్ బర్త్ రాయకపోయినా పర్వాలేదు, పేరు బలంగా చూడవచ్చు, ఫేస్ రీడింగ్ చూడవచ్చు, హస్తరేఖలు చూడవచ్చు, లోపలికి వచ్చినటువంటి సమయాన్ని బట్టి కావచ్చు. అలా ఏంటంటే అనేక శాస్త్రాలను ఆధారంగా చేసుకొని తెలియచేయడం అనేది జరుగుతుంది ఒక వ్యక్తి జాతకం. కానీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాడు మాత్రం తప్పనిసరిగా నోట్ చేసుకొని రండి, ఎవరికి టైం వృధా కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇలా నేను చాలామంది దగ్గర ఫేస్ చేయటం అనేది జరిగింది. బయట వెయిటింగ్లో ఉంటుంటారు, వీళ్ళేమో ఇంటికి కాల్ చేసి కనుక్కుంటుంటారు, వాళ్ళు ఏదో పనిలో ఉన్నారంటే కాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. వాళ్ళేమో అంతసేపు పాపం వెయిట్ చేస్తున్నారు, వెయిట్ చేయకూడదని మనం కోరుకుంటుంటాం. కానీ కూర్చున్నటువంటి వాళ్ళు అప్పుడు కాల్ చేసి ఇంటికి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ముందుగానే డీటెయిల్స్ అన్నీ తీసుకొని రండి నాన్న. కానీ అమ్మవారి అనుగ్రహం వలన మాత్రం చక్కని ఫలితము అనేటువంటిది పొందగలుగుతున్నారు, డైరెక్ట్గా కూడా తెలియచేస్తుంటారు. అలాగే న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షను అనేటువంటిది కూడా చిన్న పిల్లలకి మోస్ట్ ఇంపార్టెంట్. లేదా 10th స్టాండర్డ్ లోపుగా మళ్ళీ హాల్ టికెట్కి సబ్మిట్ చేయడానికి ఫామ్ ఇచ్చే లోపుగానే, లేదా ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అయినా సరే రికార్డులో చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే నేమ్ కరెక్షన్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. ఒక వ్యక్తి యొక్క నెంబర్ లక్కీ నెంబర్ అని ఉంటుంది, ఆ నెంబర్కి రిలేటెడ్గా నేమ్ నెంబర్ సెట్ చేయడం జరుగుతుంది. అప్పుడు వాడికి ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది, అలాగే చదువు పరంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా హెల్త్ ఇంపార్టెంట్, ఎవరికైనా సరే చక్కని ఆరోగ్యము అనేది ఇంపార్టెంట్. నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత హెల్త్ సెట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొద్దిమంది అటు డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు, అది ఇంపార్టెంట్. దానితో పాటుగా ఇది కూడా వచ్చి కరెక్షన్ చేసుకుంటారు. చేయించుకున్న తర్వాత మంచి చేంజెస్ వచ్చినాయి అమ్మా అని చెప్పేసి తెలియజేస్తారు. అదే చిన్నపిల్లల విషయంలో అయితే ఆ పేరు అనేటువంటిదే బాగుండకపోతే మాత్రం మరొక పేరు మార్చి పెట్టడం అనేది జరుగుతుంది. లేదు ఉన్న పేరే మాకు అలాగే ఉండాలి అనేటైతే అది నెంబర్ సెట్ చేయటం అని అంటారు. న్యూమరాలజీ పరంగా లక్కీ నెంబర్ అనేది తీయటం ఉంటుంది నాన్న. ఆ లక్కీ నెంబర్ సెట్ చేస్తే అన్ని విధాల చదువులో రాణించటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆరోగ్యము, ఆ తర్వాత వాళ్ళకి ఏంటి చదువు ఇంపార్టెంట్. సో ఎవరు దోచుకెళ్ళలేని ఆస్తి ఏంటంటే చదివే. అందుకే మళ్ళీ నేను ఎప్పుడు కూడా ఎడ్యుకేషనల్ లాకెట్ అని తెలియజేస్తుంటా. ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది బొట్టి పెట్టి ఆ లాకెట్ కట్టడం జరుగుతుంది. ఎవరు దోచుకెళ్ళలేని ఆస్తి, తల్లిదండ్రులు పిల్లలకు అందించే ఆస్తి ఏంటంటే చదివే. ఆ చదువు మనల్ని జీవితాంతం అంటి పెట్టుకొని ఉంటుంది. ప్రపంచంలో విశ్వ ప్రపంచంలో ఎక్కడికి పోయినా గౌరవంగా బ్రతకచ్చు చదువు అనేటువంటి ఆస్తి ఉంటే. సో ఇలా చదువులో రాణించాలి అనన్నా, చక్కని ఆరోగ్యం పొందాలి అనన్నా వాళ్ళకి నేమ్ కరెక్షన్ అనేటువంటిది కూడా ఒక పద్ధతి నాన్న. అది కూడా ఒక మార్గం, ఎప్పుడైనా సరే విజయ మార్గంలో ఒక భాగం నేమ్ కరెక్షన్ అనేటువంటిది కూడా. ఓకే అమ్మా, బాగా వివరించారు పిల్లలను ఉద్దేశించి. అలాగే లక్ష్మీ కటాక్షం కొరకు చక్కటి పరిహార మార్గాలు వివరించారు. ఇక ఈనాటి మంచి మాటలో భాగంగా ఈరోజు ఏం చెప్పాలనుకున్నారు? తప్పకుండా ఈరోజు మంచి మాటల్లో భాగంగా ఇప్పుడు ఏవైతే తెలియచేస్తానో ఇలాంటి మంచి మాటలు ఎన్నెన్నో ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు, ఆచరించవచ్చు. GSATACRMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది. అలాగే సీతా శర్మ సక్సెస్ మంత్రాన్ని ఉంది, హెల్త్ అండ్ బ్యూటీ ఛానల్ ఉంది. ఇవి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు. అలాగే ఇప్పుడు తెలియజేసే అంశము, మరి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, బిజినెస్ పీపుల్ ఎవరైనా కావచ్చు, చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా అని కాదు, ఎవరైనా బిజినెస్ చేసేది అధిక లాభాలు గడించాలి అని చెప్పేసి బిజినెస్ చేస్తారు.
సో ఆ బిజినెస్ అనేటువంటిది మరి అందరూ బాగా లాభాలు గడించేవాడు ఎంత చేస్తుంటారో, ఇటు బిజినెస్ బాగుండలేదు అన్నవాళ్ళు కూడా అంత టైము కేటాయిస్తారు, అంత పెట్టుబడి పెడతారు, కానీ రాకపోతే చాలా బాధపడుతూ ఉంటారు. సో ఫస్ట్ జాతకం అనేది ఇంపార్టెంట్ నాన్న. అసలు మీ జాతక పరంగా ఆ వ్యాపారం కలిసి వస్తుందా లేదా అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. సరే, అన్ని విధాలుగా కూడా మరి మాకు పెద్దవాళ్ళు సెట్ చేశారు ఈ బిజినెస్, కానీ ఒకప్పుడు బాగుంది కానీ ఇప్పుడు బాగుండట్లేదు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక గాజు బౌల్ అనేది తీసుకొని ఆ గాజు బౌల్కి ఒక సగానికి బియ్యము పోయండి. బియ్యం పోసి అందులో 5 యాలక్కాయలు 5 లవంగాలు వేయండి. వేసి అలాగే కొద్దిగా పచ్చకర్పూరం కూడా అందులో వేయండి. పచ్చకర్పూరం కూడా మరి అలాగే 5 లవంగాలు 5 యాలక్కాయలు కొద్దిగా పచ్చకర్పూరము ఆ బియ్యం పైన వేసి దాని పైన మొత్తం రిమైనింగ్ ఆ మిగిలిన భాగాన్ని మొత్తం ఎర్రటి కుంకుమ పోసి ఉంచండి. ఎర్రని కుంకుమ, మిగిలిన భాగం మొత్తం ఎర్రని కుంకుమ పోసి దానిపైన నిమ్మ పండు పెట్టండి. నిమ్మ పండు పెట్టి మీ షాప్లో ఆ కౌంటర్ పైన కావచ్చు, ఎక్కడైతే మీకు కన్వీనియంట్గా ఉంటుందో అక్కడ అలా పెట్టేసి ఉంచండి. కొద్ది రోజులు ఉంచవచ్చు. అలా ఉంచి ఆ నిమ్మపండు పాడైపోయింది అని అంటే తీసేసి అది డస్ట్బిన్లో పడేయండి. మళ్ళీ అక్కడ ఇక్కడ ఎవరో తొక్కాలి ఏదో అలా చేయకూడదు. ఎప్పుడు మన వల్ల మరొకరికి ఇబ్బంది కలగకుండా డస్ట్బిన్లో వేసేయచ్చు. మరొక నిమ్మపండు దానిపైన పెట్టించండి. అలా అప్పుడప్పుడు 2 వారాలకో నెలకు ఒకసారో మారుస్తుండండి నాన్న. లేదా అమావాస్య మరుసటి రోజు కావచ్చు, ఏదైనా ఒక గుర్తు పెట్టుకోండి. నెలకు ఒక్కసారైనా సరే ఈ ప్రాసెస్ చేయొచ్చు. దాని మొత్తాన్ని ఏం చేయాలమ్మా అన్న సందేహం కలుగుతుంది. దాన్ని ఒక కవర్లో వేసి ఉంచుకోవచ్చు. అలా పారే నీటిలో వదిలేసేయండి. మ్యాక్సిమం పారే నీటిలో పడేయటం చాలా చాలా మంచిది. మ్యాక్సిమం అలాగే ప్రయత్నం చేయండి. కాదు కూడదనంటే మాత్రం దాన్ని ఒక కవర్లో వేసి కట్టి డస్ట్బిన్లో వేసేయండి. ఎవరి వల్ల ఎవరికి ఇబ్బంది అనేది కలగదు. అంతే తప్పించి ఎలా పడితే అలానో 4 కూటముల మధ్యలో వేయటము అది కరెక్ట్ కాదు. సో ఇలా డస్ట్బిన్లో వేయండి, లేదా పారే నీటిలో అయినా వేస్తే ఫస్ట్ ప్రయారిటీ పారే నీటిలో వేయటం ఇంపార్టెంట్. అలా వెళ్ళడం చాలా దూరం అమ్మా మాకు కుదరదు కష్టము అనుకుంటే ఈ పని చేయండి. ఆ విధంగా చేశారంటే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఏ వ్యాపారమైనా కావచ్చు, గౌరవప్రదంగా బిజినెస్ అనేటువంటిది రన్ చేసేవాళ్ళు అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో 1 నెల ఆ విధంగా ప్రయత్నం చేయండి, మీకు అది తెలుస్తుంది, డిఫరెన్స్ అనేది తెలుస్తుంది నాన్న. అందుకని చెప్పేసి అయితే ఇలాంటివి ఎన్నెన్నో సీతా శర్మ యూట్యూబ్ ఛానల్లో నేను తెలియచేయడం జరిగింది. కొన్ని వేల ఎపిసోడ్స్ ఉన్నాయి నాన్న. బిజినెస్ చేసేవాళ్ళు లాభాలు గడించాలంటే ఏం చేయాలి, ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి, విద్యలో రాణించాలంటే, మంచి ఉద్యోగం పొందాలంటే, అతి శీఘ్రంగా వివాహం జరగాలి అంటే, ఇలాంటివన్నీ కూడా ఎన్నెన్నో అంశాల గురించి నేను తెలియచేయడం జరిగింది. ఓకే అమ్మా, అమ్మ చెప్పినట్టుగా మంచి మాటలో భాగంగా బిజినెస్లో రాణించాలి అని అనుకునే వాళ్ళు, లాస్లో ఉన్నవాళ్ళు, ఇంకా ప్రాఫిట్స్ గడించాలి అని అనుకునే వాళ్ళు చాలామంది రకరకాల బిజినెస్లో ముందుకెళ్తున్నారు అండ్ వెనకబడ్డ వాళ్ళు ఉన్నారు. సో అమ్మ చెప్పిన పరిహారం కనుక మీరు మనస్ఫూర్తిగా భగవంతుని మొక్కుకొని అలా చేయండి, చక్కటి ఫలితాలు పొందుతారు అని మరి అమ్మని మాటల్లోనే మనకు తెలిసిపోతుంది. మరి అమ్మని కాంటాక్ట్ అవ్వాలనుకునే వాళ్ళు, పర్సనల్గా మాట్లాడాలనుకునేవారు నంబర్స్ నోట్ చేసుకోండి. మీరు పర్సనల్గా చిక్కడపల్లిలో నివాసంలో అమ్మ అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రయర్గా అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అమ్మా ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నంబర్